హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు డిసిసి బ్యాంకులో భాగంగా ఈ వీడియోలో మనం ప్రకాశం జిల్లాకు సంబంధించి డిసిసి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ కానీ లేదా మనకు ఆఫీస్ అసిస్టెంట్ కానీ ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, మరి ఎట్లా ప్రిపరేషన్ కొనసాగించాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, సిలబస్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా డిసిసి బ్యాంక్ గురించి జాబ్స్ వస్తాయని చాలా కళ్ళగా ఉండేది. యాక్చువల్గా మనకి ఇది లాస్ట్ ఇయర్ రావాల్సింది, కానీ ఇప్పుడు ఒక అద్భుతమైన రూపంలో ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాలో రాసుకునే విధంగా మనకు రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్గా మనం ఫుల్ డీటెయిల్స్ అన్ని ప్రకాశం జిల్లాకు సంబంధించి క్లరికల్ ఉద్యోగాలు మరియు మేనేజర్ ఉద్యోగాల గురించి చూస్తున్నాం. మరి దీనికి సంబంధించిన వాళ్ళకు ఏదైనా సరే మీకు కోచింగ్ కావాలనుకుంటే సో స్పెషల్ బ్యాచ్ మన దగ్గర ఉంది. ఆఫ్లైన్ కోచింగ్ అటు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలో ఉంది. మరి ఒకవేళ ఆఫ్లైన్ రాలేము అనుకుంటే ఆన్లైన్ కోచింగ్ వచ్చేసి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు అందుబాటులో ఉంది. సో దీంట్లో మనకు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, రికార్డెడ్ వీడియోస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, మరియు టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిసిసి బ్యాంక్ సంబంధించినటువంటి వీడియోస్ మనం చేస్తున్నాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్ 8688080802కే మీరు కాల్ చేయొచ్చు. మరి ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి డిసిసి బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 60 ఉన్నాయి. ఇవి చాలా గరిష్టమైన ఉద్యోగాలు, చాలా ఎక్కువ ఉద్యోగాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క జిల్లాకు మాత్రమే 60 ఉద్యోగాలు, ఒకే ఒక జిల్లాకి పక్క జిల్లా వాళ్ళు అప్లై చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రకాశం జిల్లా 60 పోస్టులు అనేది పాత జిల్లాల ప్రకారం, సో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉన్నటువంటి 60. దీంట్లో 49 వచ్చేసి ఓపెన్ మార్కెట్ ఉంటుంది, 11 వచ్చేసి ఎవరికంటే ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో ఆ యొక్క డిసిసి బ్యాంకులో వాళ్ళకి 11 పోస్టులు, మిగిలినవి 49 ఓపెన్ మార్కెట్. అంటే 49 పోస్టులు ఒక జిల్లాకు అనేది తక్కువగా మీరు అంచనా వేద్దండి. ఆశమజ వ్యవహారం కాదు, చాలా చాలా మంచి వేకెన్సీస్ ఇది. మరి అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి 20 ఉద్యోగాలు. సో డిగ్రీ ఉండి మీరు అప్లై చేస్తాం అనుకున్న వాళ్ళు 2 పోస్టులకు అప్లై చేయండి. స్టాఫ్ అసిస్టెంట్కు అప్లై చేయండి, అసిస్టెంట్ మేనేజర్కు అప్లై చేయండి. ఎందుకంటే 2 కలుపుకున్న వరకు ఎంత 80 వేకెన్సీస్ అని అర్థం. ఒక జిల్లాకి 80 అంటే ఆశామాషి కాదు కదా. సో 2 అప్లై చేయండి. లేదు నేను అసిస్టెంట్ మీద కొట్టలేను, స్టాఫ్ అసిస్టెంట్ సిలబస్ సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, నో ఇంటర్వ్యూ, నో సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్, ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. సో ఇంపార్టెంట్ డేట్స్ 24th జూలై 2026, అంటే ఈరోజు మనకు ఓపెన్ అయింది అప్లికేషన్. లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 7th కల్లా మనం అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ డేట్ మనకు ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు, కానీ ఆగస్టు లేదా సెప్టెంబర్లో జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకే, ఇది మనం ఏమంటామంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అంటూ ఉంటాం. మరి ఇక్కడ చూస్తే మనకు అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి మనకు డిగ్రీ ఫస్ట్ క్లాస్ కానీ, లేదా మీరు ఒకవేళ కామర్స్ స్టూడెంట్ అయి ఉంటే మీకు 55% ఉండాలి. లేదు మీకు నాకు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లేదు, కామర్స్లో 50% లేదు అనుకున్న వాళ్ళు మీరు ఒకవేళ పీజీ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. పీజీలో ఎటువంటి రిక్వైర్మెంట్ లేదు. సో కంపల్సరీ అయితే మాత్రం డిగ్రీ. అయితే స్టాఫ్ అసిస్టెంట్కి అయితే మాత్రం ఎనీ డిగ్రీ, ఇది మీరు నార్మల్ డిగ్రీనా బీటెక్ డిగ్రీనా సంబంధం లేదు. సో డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్టాఫ్ అసిస్టెంట్ అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఉంటే, లేదా మీరు ఒకవేళ కామర్స్ చదివి ఉన్న వాళ్ళకు 55% ఉన్నా కూడా ఈ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి క్వాలిఫికేషన్ అనేది 24/7/2026 నాటికి, అంటే ఈ రోజుకి నోటిఫికేషన్కు మనకి ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో ఆ రోజు నాటికి మీరు పాస్ అయి ఉండాలి. మరి ఏజ్ అనేది చూస్తే యాజ్ ఆన్ 1st జూలై 2026 నాటికి మీకు 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. ఇది వచ్చేసి జనరల్ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. అదే బీసీ వాళ్ళకైతే అప్ టు 33 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. మరి ఫిజికల్ ఛాలెంజ్ అయితే 10 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే మీ యొక్క సర్వీస్ని బట్టి యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. మరి చూస్తే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. ప్రకాశం జిల్లా వాళ్ళకు అద్భుతమైన అవకాశం ఉండేది, చాలా అద్భుతమైన అవకాశం. ఈ యొక్క 1 మంత్ సిన్సియర్గా చదవండి. 1 మంత్ కాదు, దాదాపుగా మనకు 40 days టైం ఉంది. ఇక 40 days టైంలో సిన్సియర్గా చదివితే ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ మన కంటే ఏ జిల్లా వాళ్ళు పక్క వాళ్ళు పోటీ పడలేరు కాబట్టి ప్రకాశం జిల్లా వాళ్ళకే కాబట్టి ఈజీ మన జాబ్ సంపాదించుకోవచ్చు. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నో మెయిన్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ కూడా, నెగిటివ్ మార్క్ ఉంది. ఓకే, సో నెగిటివ్ మార్క్ అనేది ఉంది. ఎస్, దెర్ ఇస్ ఏ నెగిటివ్ మార్క్ అయితే ఉంది. సో నో మెయిన్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ, బట్ నెగిటివ్ మార్క్ అయితే ఉంది. సో అయితే మనకు ఈ యొక్క సిబిడికి సంబంధించి అంటే క్లరికల్కి సంబంధించి శాలరీ 47,000 నెలకు. చూడండి, ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ కూడా ఇంత శాలరీ రాదేమబ్బా. సో కానీ ఇక్కడ క్లర్క్ ఉద్యోగానికి 47,000 రూపాయల జీతం వస్తూ ఉంది. సో ఆఫీసర్కి అయితే 63,000 ఉంది.
ఓకేనా. మరి సిబిటి మనకు 200 మార్కులకు ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మినిట్స్ టైం మనకు ఉంది. అందులో రీజనింగ్ అబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్కులకు ఉంటుంది, క్వాంట్ వచ్చేసి 40 మార్కులు 50 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు 20 మార్క్స్ కట్ చేసి ఇక్కడ 10 సప్లై చేయడం జరిగింది. అంటే మోర్ వెయిటేజ్ మన రీజనింగ్ క్వాంట్కు ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. కానీ మీరు జీకే అనేది ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. జీకేలు ఎవరైతే బాగా చేసుకుంటారో వాళ్ళకు అద్భుతంగా జాబ్ సెలక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మరి జీకే పరంగా మనకి ఉత్తమ్స్ అకాడమీలో టర్నింగ్ పాయింట్లు మీకు అద్భుతంగా క్లాసెస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు వరీ కావాల్సిన అవసరమే లేదు. సో కాంపోజిట్ టైమ్ ఆఫ్ 120 మినిట్స్ అంటే ఇక్కడ సెక్షనల్ టైమింగ్ లేదు. సో ఏది ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఓకేనా. సో కాబట్టి ఏ దాని మీద మనకు ఈజీగా ఉందో అక్కడ పోయి చేసుకోవచ్చు అనమాట. మరి చూస్తే మరి అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి అసిస్టెంట్ మేనేజర్లో ఇక్కడ కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు ఉంది, 120 మినిట్స్ టైం. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ సేమ్, ఎటువంటి తేడా లేదు. కాకపోతే అసిస్టెంట్ మేనేజర్ దానికి సంబంధించి ఇక్కడ మనకు సెక్షనల్ టైమింగ్ ఉంది, కానీ క్లరికల్కి అయితే మాత్రం మనకు సెక్షనల్ టైమింగ్ అనేది లేదనమాట. ఇక్కడ కూడా సేమ్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీషు, ఫినాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. ఇక్కడ ఫినాన్షియల్ అవేర్నెస్ అన్నాడు, ఇక్కడ మనకి ఏముంది జనరల్ అవేర్నెస్ అని అన్నాడు. ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డిఐ అన్నాడు, ఇక్కడ ఓన్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాత్రం చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 నిమిషాలు టైం ఇచ్చాడు. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డిఏ ఇంటర్ప్రిటేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది, 30 నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 నిమిషాలు టైం ఇచ్చాడు. మరి ఫినాన్షియల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 50 నిమిషాలు టైం ఇచ్చాడు. ఇక్కడ మనకి హిందూ పేపర్లో లేదా ఈనాడు పేపర్లో, సాక్షి పేపర్లో వచ్చేటువంటి బిజినెస్ న్యూస్ బాగా చూడాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్కులు 50 మినిట్స్ టైం ఉంది. సో మీకు అద్భుతంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మన దగ్గర బుక్ ఉందనమాట. అద్భుతంగా రీసెంట్గా దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. సో చాప్టర్ వైజ్ ప్రకారం అంటే మీకు కంప్లీట్గా చాప్టర్స్ కంప్యూటర్ బుక్ ఉంది. అది అయిపోయిన వెంటనే గతంలో బిట్లన్నీ కూడా అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈజీగా మీరు 40 క్వశ్చన్స్ ఈజీగా మనం అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ సబ్జెక్టుకు కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే. అంటే ఇక్కడ మనకు సెక్షనల్ టైమింగ్ ఉంది, సెక్షనల్ టైమింగ్తో పాటుగా సెక్షనల్ కట్ ఆఫ్ మార్క్ కూడా మనకు ఉందన్నమాట. సో ఇక్కడ మనకి శాలరీ ఎంత అంటే 62,570 రూపాయలు, అంటే దాదాపుగా మనకు 63,000 శాలరీ స్టార్టింగ్ రోజు మీకు వస్తుంది. సో జాయిన్ అయిన వెంటనే మీకు 63,000 శాలరీ అనేది మీకు వస్తుంది. క్లరికల్ అయితే మాత్రం 47,000. చూడండి, లోకల్గా ప్రకాశం జిల్లాలోనే ఉండవచ్చు, మోస్ట్లీ మీ చుట్టుపక్కలే ఉండవచ్చు. క్లరికల్ ఉద్యోగం 47,000, ఆఫీసర్ స్థాయి అయితే మాత్రం మీకు 63,000 జీతం. మీకు లోకల్గానే ఉంటూ మీరు జాబ్ సంపాదించుకోవచ్చు. వేరే జిల్లాలో ట్రాన్స్ఫర్స్ ఉండవు, ప్రమోషన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్లో కోచింగ్ తీసుకొని జాబ్ చేస్తూ క్లరికల్ జాబ్ చేసిన వాళ్ళు ఈరోజు స్కేల్ 3, స్కేల్ 4లో కూడా ఉన్నారనమాట. ఇక్కడ లోకల్గానే ఉంటూ 1,00,000 పైన జీతాలు తీసుకుంటున్నారనమాట. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం భావించవచ్చు మనం. సాఫ్ట్వేర్లో కూడా మీకు ఇంత శాలరీస్ రావు చెప్పాలంటే ఇప్పుడు. సో మళ్ళీ సాఫ్ట్వేర్లో చెప్పలేం, జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, ఇక్కడ మనకు ఖచ్చితంగా జాబ్ వచ్చిందంటే రిటైర్మెంట్ వరకు మనల్ని ఎవరు కూడా తొలగించలేడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి బాండ్ ఇవ్వడం జరిగింది. బాండ్ వచ్చేసి 2 lakhs అన్నారు. ఇక్కడ చాలా భయపడతారు. సో దీని గురించి మీరు వరీ కావద్దండి. బాండ్ అనేది 2 lakhs ఎప్పుడంటే మీరు 2 years ముందు వెళ్ళిపోతే, 2 years పనిచేయడం వెళ్ళిపోతే బాండ్ మనం కట్టాలి. సో కడతాం, తప్పేముంది, అది పెద్ద కష్టమా? ఎందుకంటే నెలకు 63,000 జీతం, 3 నెలలకు తీసుకుంటే ఎంత 2 lakhs అయిపోయింది కదా, 3 నెలలకు అయిపోయింది కదా. మరి మనం ఎప్పుడు పోతాం? దీనికన్నా బెటర్ జాబ్ వస్తేనే కదా మనం పోయేది. సో దీనికన్నా బెటర్ వస్తేనే మనం పోయేది. మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 3 నెలలు శాలరీనే కదా, పోతే పోనీ ఏమవుతుంది? సో భయపడి కాకండి. క్లరికల్ వాళ్ళు అయితే 4 నెలలు జీతము, పిఓ వాళ్ళైతే 3 నెలల జీతం, అంతే. దీనికన్నా బెటర్ వస్తే మనం చేస్తాం. సో దీనికన్నా బెటర్ వస్తే మనం చేస్తాం కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా బాండ్ గురించి మీరు వర్రీ కావద్దండి. ఎటువంటి రాజకీయాలు కానీ రికమెండేషన్ జరగవు. సో పక్కాగా రిక్రూట్మెంట్ జరుగుతుంది, పక్కాగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కూడా రాజకీయాలు కానీ అమౌంట్ పరంగా కానీ ఫ్రాడ్ కానీ జరిగే అవకాశం లేదు. పక్కా ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. సో ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఎక్సర్వీస్ ఉన్న వాళ్ళు 590 కట్టాలి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 826 రూపీస్ పేమెంట్ చేయాలి. సో మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ అనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్ కావాల్సి ఉంటే టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు అనమాట. సో అయితే మనకి ఉత్తమ్స్ అకాడమీలో ఫీ డీటెయిల్స్ చూసినట్టయితే లవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి 399 రూపీస్ ఉంది. రికార్డెడ్ వీడియోస్ వచ్చేసి 199 రూపీస్ ఉంది. టెస్ట్ సిరీస్ మాత్రం కావాలనుకుంటే 399 రూపీస్ ఉంది. మరి ఇది మీరు అనుకోవచ్చు, సార్ మాకు ఉండేది ఇది 1 month కదా, 1 monthలో మాకు ఎగ్జామ్ అయిపోతుంది కదా, 1 monthలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాకు వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే డిసిసి బ్యాంక్ అనేది మనకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ లేదా ఆ మంత్లో మనకు ఎగ్జామ్ ఉంది. కాబట్టి మనకు ఈ యొక్క డిసిసి బ్యాంక్తో పాటుగా అతి తొందరలోనే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే,
మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ ఉద్యోగాలు వస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ ఉద్యోగాలు వస్తున్నాయి. అదే మాదిరి ఐబీపీఎస్ నుంచి క్లరికల్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్బీఐలో దాదాపుగా 12,000 వస్తున్నాయి. అదే మాదిరి ఐబీపీఎస్ నుంచి కూడా 12 నుంచి 15,000 ఉద్యోగాలు వస్తున్నాయి. మరియు ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్స్ నుంచి కూడా దాదాపుగా మనకు P1 క్లరికల్ 15 నుంచి 20,000 జాబ్స్ వస్తున్నాయి. మరి ఇన్సూరెన్స్ నుంచి కూడా ఇప్పుడు ఎన్ఐసీఎల్ వచ్చింది, ఎల్ఐసి రాబోతోంది. అన్నిటికీ కూడా ఒకటే సిలబస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. కాబట్టి మీకు ఓన్లీ డీసీసీ బ్యాంక్తో పాటుగా వీటికి కూడా మనకి పనికొస్తుంది. కాబట్టి ఇది మనకు అద్భుతంగా మనకు ఉంటుందన్నమాట. సాఫ్ట్వేర్ బ్యాచ్ అయితే 22,000 ఫీజు తీసుకుంటాం. మరి మనకి టీం, ఆన్లైన్ టీం ఎవరున్నారంటే మనకు ఇంగ్లీష్కి వచ్చేసి తేజస్వి మేడం ఉన్నారు. ఆఫ్లైన్ పరంగా అయితే మాత్రం ఇక్కడ తేజస్వి మేడంతో పాటుగా కరుణాకర్ సార్ కూడా ఉంటారు మనకు. సో రీజనింగ్ వచ్చేసి మనకు మల్లి సార్ ఉంటారు, ప్రసన్న మేడం ఉంటారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఉత్తమ్ సార్ ఉంటారు, మల్లి సార్ ఉంటారు. జీక్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఉత్తమ్ సార్, నిశ్చిత మేడం ఉంటారు. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి ప్రసన్న మేడం ఉంటారు. సో మీకు ఏ సబ్జెక్ట్ కైనా సరే మీకు ప్రతి ఒక్క సబ్జెక్టుకు మన దగ్గర ఫ్యాకల్టీ అనేది మీకు ఉందన్నమాట. సో అదే మాదిరిగా మనకు తొందరలోనే ఈ యొక్క ఏపీకి హైకోర్టు సంబంధించి జిల్లా కోర్టులన్నీ కూడా మనకు అన్ని రకాల ఉద్యోగాలు రాబోతున్నాయి. సో దాదాపుగా 2,000 పైచలకు ఉద్యోగాలు వస్తాయి. సో మీరు ఒకవేళ ఇది కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు. సో మన దగ్గర హైకోర్టు జాబ్స్ కూడా ఉన్నాయి, బ్యాంక్స్ ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ పరంగా మీకు మెంటల్ బిట్ అంటే రీజనింగ్, అరిథమెటిక్, కరెంట్ అఫైర్స్ కూడా మన దగ్గర ఉందన్నమాట. సో ప్రకాశం జిల్లా వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి అవకాశం. సో ప్రకాశం జిల్లా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా అప్లై చేయమని చెప్పండి. మీరు కూడా అప్లై చేయండి, జాబ్ పొందండి. ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రకాశం జిల్లా వాళ్ళకి మాత్రమే. కాబట్టి మీకు మీరే పోటీ. ఎవరైతే ఇక 35 డేస్ లేదా 40 డేస్ బాగా కష్టపడతారో వాళ్ళకి జాబ్ సొంతం అవుతుంది మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.